Isha, WordPress developer from Grow E-commerce Solutions. ఈ రోజు మనం మీ e-commerce store లో సింపుల్ ప్రొడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి మీ వెబ్సైట్ url/wp-admin టైప్ చేసి మీ యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. ఇదే మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. ఈ డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ e-commerce కింద ఉన్న ప్రొడక్ట్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్రొడక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచే మనం మన సింపుల్ ప్రోడక్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇక్కడ నేను శారీని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ప్రోడక్ట్ నేమ్ తర్వాత ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ టైప్ చేయాలి. అంటే మనం ప్రోడక్ట్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నామో దాని డిస్క్రిప్షన్ ఇక్కడ టైప్ చేయాలి. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ టైప్ చేసాం కదా. దీని తర్వాత మనకు ప్రోడక్ట్కి ఏ ఇమేజ్ కనిపించాలి అనుకుంటున్నామో దాన్ని మనం రైట్ సైడ్లో ఉన్న సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ని క్లిక్ చేయాలి. తర్వాత సెలెక్ట్ ఫైల్స్. మన దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేద్దాం. ప్రోడక్ట్ ఇమేజెస్ని అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ప్రోడక్ట్ గ్యాలరీలో ఇంకా కొన్ని ఇమేజెస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ప్రొడక్ట్స్ని ప్రోడక్ట్ గ్యాలరీలో యాడ్ చేస్తున్నా. అంటే ఈ ప్రోడక్ట్ గ్యాలరీలో మనం ప్రోడక్ట్ యాంగిల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ప్రోడక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్ ఇలా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అవి ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, వర్చువల్ అండ్ డౌన్లోడబుల్. వర్చువల్ ప్రొడక్ట్స్ అంటే మీకు డిజిటల్ ప్రొడక్ట్స్, అంటే మీ వెబ్సైట్లో కోర్సెస్ కానీ ఆర్ కూపన్స్ కానీ ఇలాంటి ఈబుక్స్ కానీ ఇలాంటి ప్రొడక్ట్సే, వాటికి షిప్పింగ్ అవసరం లేదు. ఇలాంటి ప్రొడక్ట్స్ మనం వర్చువల్ ప్రొడక్ట్స్గా కన్సిడర్ చేస్తాం. అలాంటి టైంలో మనం వర్చువల్ ప్రొడక్ట్స్ని టిక్ చేసుకోవాలి. డౌన్లోడబుల్ ప్రొడక్ట్స్ అంటే వన్స్ ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చినట్టు. ఇప్పుడు మనకి షిప్పింగ్ అవసరం కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని మనం వర్చువల్ ప్రొడక్ట్స్గా కన్సిడర్ చేయము. నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైస్. మనం ప్రోడక్ట్ ప్రైస్ ఇవ్వడానికి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రెగ్యులర్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్. రెగ్యులర్ ప్రైస్ అంటే మన ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి. అంటే నేను ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ని 2500గా తీసుకుంటున్నాను. దీని యొక్క సేల్ ప్రైస్ అంటే మనకు సేల్కి ఎంతకు దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ అనేదాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీని సేల్ ప్రైస్ని 2300గా మెన్షన్ చేస్తున్నా. అయితే ఈ సేల్ ప్రైస్కి ఇన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఒకరోజు మాత్రమే అవైలబుల్ లేదా 1 వీక్ మాత్రమే అవైలబుల్ అని చెప్పడానికి ఇక్కడ మనం దాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రమ్ ఇయర్, మంత్, డేట్ టు ఇయర్, మంత్, డేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అలాంటిదేం మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు మనం జనరల్ ఆప్షన్స్ చూసాం. ఇప్పుడు ఈ ఇన్వెంటరీ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ SKU నెంబర్, స్టాక్ స్టేటస్ ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. దీని ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. SKU నెంబర్ అంటే మన ప్రోడక్ట్ యొక్క ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ SKU నెంబర్ని DC0001గా తీసుకుంటున్నా. అంటే ఈ SKU నెంబర్ మనకి ప్రోడక్ట్లో విజిబుల్ అవుతుంది. దాని తర్వాత స్టాక్ మేనేజ్మెంట్. స్టాక్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ట్రాక్ స్టాక్ క్వాంటిటీ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఉంది. అంటే మన ప్రొడక్ట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్పడానికి ఈ ఆప్షన్ని మనం టిక్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టాక్లో 5 ప్రొడక్ట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ 5 అనేది ఇక్కడ ఇచ్చుకున్నాం. దాని తర్వాత అలో బ్యాక్ ఆర్డర్స్ అంటే మనకు ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆర్డర్స్ తీసుకుంటామా లేదా అనేది. డు నాట్ అలౌ అంటే అసలు ఆర్డర్స్ అలౌ చేయం. అలౌ బట్ నోటిఫై కస్టమర్ అంటే అలౌ చేస్తాం బట్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అనేది పంపిస్తాం. అలౌ అంటే మన ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎలాంటి క్వాంటిటీ ఇవ్వకుండా దీన్ని అన్చెక్ చేసా అనుకోండి. ఇక్కడ మనకి స్టాక్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. స్టాక్ స్టేటస్ అంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఇన్ స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్, ఆన్ బ్యాక్ ఆర్డర్. ఇన్ స్టాక్ అంటే మనకి ప్రొడక్ట్స్ స్టాక్లో ఉన్నాయి అని, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే మనకి ప్రొడక్ట్స్ ఏవి స్టాక్ లేదు అని, ఆన్ బ్యాక్ ఆర్డర్ అంటే మనకి స్టాక్ లేకపోయినా ఆర్డర్స్ తీసుకుంటాం. వన్స్ రీస్టాక్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్డర్ అనేది డెలివరీ చేస్తాం అనేది దాని అర్థం. దాన్ని మనం ఇక్కడ 3 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సోల్డ్ ఇండివిజువల్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సోల్డ్ ఇండివిజువల్లీ అంటే ఒక ఆర్డర్కి ఒక ఐటమ్ మాత్రమే సోల్డ్ చేస్తాం అనేది దీని అర్థం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే మనం ప్రోడక్ట్ యొక్క సైజ్, కలర్ అని ఏంటి అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ న్యూ, ఇక్కడ నేను కలర్ అనే నేమ్ టైప్ చేస్తున్నా.
కలర్ ఇక్కడ మనకి గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ దాన్ని ఇచ్చే వాల్యూ గ్రీన్. ఇంకేమైనా అట్రిబ్యూట్స్ మెన్షన్ చేసుకోవాలంటే సైజ్ ఆర్ ఇంకేమైనా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను ప్రస్తుతం కలర్ అని మాత్రమే మెన్షన్ చేస్తున్నా. తర్వాత ఆప్షన్ ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఈ ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్లో మనం ఇంకా ప్రొడక్ట్ గురించి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెన్షన్ చేసిన శారీ జిమ్మిచ్చు, సో ఆ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. దాని తర్వాత ప్రొడక్ట్ యొక్క బ్లౌజ్ గురించి మెన్షన్ చేస్తున్నా. అంటే బ్లౌజ్ స్టిచ్డ్ ఆర్ అన్స్టిచ్డ్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న ప్రొడక్ట్ గ్యాలరీ కింద ప్రొడక్ట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం యాడ్ న్యూ ప్రొడక్ట్ క్లిక్ చేసి అక్కడ మనం ప్రొడక్ట్ కేటగిరీని ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీని డైలీ వేర్ శారీగా మెన్షన్ చేస్తున్నా. కేటగిరీ అయితే యాడ్ అయిపోయింది. ఆ కేటగిరీని మనం ఈ ప్రోడక్ట్లో మెన్షన్ చేయాలి అంటే దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయంటే అవి ప్రొడక్ట్ ట్యాగ్స్. ప్రొడక్ట్ ట్యాగ్స్ అంటే మనం ప్రొడక్ట్ సెర్చ్ చేసే టైంలో కస్టమర్కి ఈజీగా ఉండడానికి మనం ప్రొడక్ట్ ట్యాగ్స్ ఇచ్చుకుంటాం. అంటే మన ప్రొడక్ట్ ఇప్పుడు శారీ కాబట్టి దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శారీ అనే ట్యాగ్ని ఇస్తున్నా. అంటే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు శారీ అని సెర్చ్ చేస్తే ఈ ట్యాగ్ ద్వారా వాళ్ళకి ఈ శారీలో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇంతటితో మనం సింపుల్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. మొదటిగా ప్రొడక్ట్ టైటిల్, తర్వాత ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, దాని తర్వాత ప్రొడక్ట్ ఇమేజ్, ప్రొడక్ట్ గ్యాలరీ ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఇన్వెంటరీలో ఉన్న SKU నెంబర్, స్టాక్ స్టేటస్ అనేవి మెన్షన్ చేసుకున్నాం. దాని తర్వాత అట్రిబ్యూట్స్ అంటే కలర్, సైజ్ ఇలాంటివి మెన్షన్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం అండ్ కేటగిరీ పెట్టాం. దాని తర్వాత ప్రొడక్ట్ ట్యాగ్ ఇచ్చుకున్నాం. ఇంతటితో మనం సింపుల్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలనుకున్నాం. చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకున్నాం. దీన్ని ఫైనల్గా పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేశాక మన ప్రొడక్ట్ రివ్యూ ఎలా కనిపిస్తుందో వెబ్సైట్లో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వ్యూ ప్రొడక్ట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను ప్రొడక్ట్ ఇమేజ్ సెట్ చేసా. ఆ ప్రొడక్ట్ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత గ్యాలరీ ఇమేజెస్ అవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ప్రొడక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఫ్యాబ్రిక్ అండ్ అన్స్టిచ్డ్ అండ్ లెంత్ అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ప్రోడక్ట్ రెగ్యులర్ ప్రైస్, సేల్ ప్రైస్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ SKU నెంబర్, కేటగిరీ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ట్యాగ్ కూడా. అండ్ ప్రోడక్ట్కి మనం స్టార్టింగ్లో ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఆ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇక్కడ కిందన కనిపిస్తుంది. అట్రిబ్యూట్స్ అయితే ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కలర్ అనేది కనిపిస్తుంది. కస్టమర్ ఇచ్చే రివ్యూస్ కూడా ఇక్కడ అపియర్ అవుతాయి. ఇలా ఈరోజు మనం సింపుల్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకున్నాం. ఇది ఈజీగానే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఫోన్ మోడ్లో సింపుల్ ప్రోడక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో నేర్చుకుందాం.